భరతఖండము చక్కని పాడియావు. ఈ భరతఖండంలో ఎందరో వీరనారులు, ఎందరో మహాపతివ్రతలు, ఎన్నో వీరగాథలు. అందులో మనం చెప్పుకుంటున్న ఒక యువరాణి, ఒక చిన్న రాజ్యం, కానీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన అద్భుత ధైర్యం. ఆమె ఎవరో మీకు తెలుసా? ఆమె పేరు మణికర్ణిక. అందరూ ప్రేమగా మను అని పిలిచేవారు. చిన్నప్పటి నుండి మను సాధారణ అమ్మాయి కాదు, కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ, విలువిద్య ఇవన్నీ నేర్చుకుంది. తర్వాత ఆమె గంగాధర్రావు అనే ఝాన్సీ రాజును వివాహం చేసుకుంది. ఇప్పుడు అర్థమైంది కదా, ఆమెనే ఝాన్సీ లక్ష్మీబాయి. కానీ కొద్ది కాలంలోనే రాజు మరణించినప్పటికీ ఆమె ఆ వారసత్వం లేని ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు సొంతం చేసుకోవాలనుకున్నారు. కానీ లక్ష్మీబాయి గట్టిగా చెప్పింది, నేను నా ఝాన్సీని ఇవ్వను అని. స్వాతంత్ర పోరాటంలో ముందుకు కాలు దువ్వింది. 1857లో భారతదేశంలో మొదటి స్వాతంత్ర పోరాటం ప్రారంభమైంది. ఆ సమయంలో ఝాన్సీ లక్ష్మీబాయి తన సైన్యాన్ని సమీకరించింది. గుర్రంపై కూర్చొని ఖడ్గం పట్టుకుని యుద్ధరంగంలో దిగింది. ఆమె ధైర్యం చూసి సైనికులు ఉత్సాహంతో పోరాడారు. ఒక మహిళగా కాకుండా మహాయోధురాలిగా ఆమె చరిత్రలో నిలిచిపోయింది. కానీ వీర మరణం తప్పదు కదా. 1858లో గ్వాలియర్ సమీపంలో జరిగిన యుద్ధంలో లక్ష్మీబాయి చివరి వరకు పోరాడి ప్రాణాలు ఆమె వీర మరణం పొందింది. కానీ ఆమె ధైర్యం, ఆమె దేశభక్తి భారతదేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయింది. ఝాన్సీ లక్ష్మీబాయి మనకు చెప్పే గొప్ప సందేశం ఝాన్సీ లక్ష్మీబాయి మనకు చెప్పే గొప్ప సందేశం ఏమిటంటే, ధైర్యం ఉంటే, న్యాయం కోసమే పోరాడితే ఒక వ్యక్తి కూడా చరిత్రను మార్చగలడు. అందుకే ఈరోజు కూడా ఆమె పేరు వినగానే ప్రతి భారతీయుడుల్లో గుండెల్లో గర్వం ఉప్పొంగుతుంది. ఝాన్సీ లక్ష్మీబాయి కథ, గొప్పనైన మార్గదర్శకత్వం. ధన్యవాదాలు.